జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో నవంబర్ 12వ తేదీన ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రైవేటు పనులు చేసే కార్యక్రమాన్ని నిరసిస్తూ ప్రభుత్వం ఆ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కోటి సంతకాల సేకరణ ఉద్యమం కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో నిర్ణయించుకున్నటువంటి ప్రదేశం నుండి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నడుచుకుంటూ ర్యాలీగా వెళ్ళి ఎంఆర్ఓ గారికి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం 12వ తేదీన ఉదయం సుమారుగా 10 గంటల ప్రాంతంలో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో కూడా దిగ్విజయంగా కొనసాగాలని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అలాగే చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం, అలాగే వైఎస్ఆర్ సిపి పార్టీ ఈ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మద్దతుగా కలిసి వచ్చేటువంటి ప్రజా సంఘాలు, అభ్యుదయ భావాలు కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా సరే అందరితో కలిసి ఈ కార్యక్రమం చేయడానికి ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి మా జగనన్న ఆదేశాల ప్రకారం అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసుకుని తరగతులు ప్రారంభించడం, 2 మెడికల్ కాలేజీలు పూర్తి అయిన నాటికి ఎన్నికల నోటిఫికేషన్ రావటం, మిగతా 10 మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కనుక ఇవి పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి కాలేజీలు అంటారు కనుక మనం ఈ కాలేజీల్ని పక్కకు పెట్టేయాలా, నిర్మాణాలు ఆపేయాలని ప్రభుత్వం ద్వారా ఆదేశాలు వచ్చి ఒక అడుగు కూడా ముందుకేయకుండా ఈ సంవత్సరం 5-6 మాసాల నుంచి కూడా ఈ ప్రభుత్వం చూస్తున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. లక్షలాది కోట్ల రూపాయలేమో అమరావతి అభివృద్ధికి కావాలని, 1,00,000 కోట్లు చాలు 2 లక్షల కోట్లు కావాలని మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. కేవలం ఇప్పుడు నిర్మాణం కొనసాగించవలసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కేవలం 5,000 కోట్ల రూపాయలు అయితే సరిపోతుందని అంచనా చేసినటువంటి పరిస్థితి. 5,000 కోట్లేమో ప్రజలందరికీ ఆరోగ్యం కోసం, ప్రజలందరి బిడ్డలు చదువుల కోసం, డాక్టర్లు కావాలని ఆశపడే కుటుంబాలందరికీ కూడా మంచి జరిగేటువంటి కార్యక్రమం 5,000 కోట్ల రూపాయలు మా దగ్గర ఈ ప్రభుత్వంలో మా దగ్గర డబ్బులు లేవని చెప్పడం అనేది చాలా వింతగా ఉంది.